నా అన్వేషణ. వీడు ఒక మంచి ట్రావెలర్ అవ్వచ్చు, కానీ ఆ ట్రావెలింగ్ను వదిలేసి చాలా కాలం అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హిందువులని ఏ సిచ్యువేషన్ వచ్చినా హిందువులను తిట్టాలి. ఇండియాలో రేప్ జరిగితే అది హిందువులే చేశారని చెప్పాలి. అరే నీకు నిజంగా నువ్వు క్రిస్టియానిటీ నమ్ముకుంటే ఆ దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకో, తిరుగు, తప్పులేదు. ఈ సంస్కృతి సాంప్రదాయం గొద్దలో పెట్టుకో, అమ్మాయి విషయంలో కాదు. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడతాం సనాతన ధర్మం ఇది అది అని. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మీ శివులి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మీ శుల్లి. ఇక్కడ ప్రాబ్లం దేంతో వస్తుంది? మీ శుల్లితోనే వస్తుంది. శుల్లి కట్ చేసేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. నువ్వు ట్రావెలింగ్ ని ప్రొఫెషన్ లాగా ఎంచుకున్నావు, అది సక్సెస్ అయ్యావు, చాలా హైట్స్కి వెళ్ళావు. కానీ నీ ప్రొఫెషన్ నువ్వు చేయకుండా మళ్ళీ సేమ్ హిందువుల మీద సీతాదేవిని తిట్టినావు, ద్రౌపదిని తిట్టినావు, గరికపాటి గారిని తిట్టినావు. నీకు ఒకవేళ ఒపీనియన్ ఉంటే దానికి చెప్పే విధానం ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఒక 10 మాట మాట్లాడితే అందులో 9 బూతులు, అవి కూడా వినలేని బూతులు మాట్లాడుతావు. బరువైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు అలా అవుతాడు, 18 ఏళ్ళవాడు. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకోవచ్చు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్. పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది, ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే సేవ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా, సో చూపిస్తాను నేను, కాకపోతే లింక్ నొక్కను. ఇవన్నీ ఇదే ఎన్నిసార్లు చూపించిందో అందరికీ తెలుసు. చూసే వాళ్ళందరికీ కింద కామెంట్ చేయండి అమ్మా. ఇంత దరిద్రుడిని కానీ లక్షల మంది ఫాలో అవుతున్నారు. నిన్న ఇంత యాంటీ హిందూ ఇష్యూ వచ్చిన తర్వాత చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు. కానీ ఎంతమంది చేశారు? అతనికి దగ్గర ఒక 25 లక్షల మంది ఉన్నారు అనుకో, ఒక 18 లక్షల మంది ఉన్నారు అనుకోండి, 1 లక్ష మంది తగ్గారు అంతే. అంటే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయట్లేదు? అంటే ఇప్పుడు దేశాన్ని తిట్టిండు, హిందుత్వాన్ని తిట్టిండు, హిందువులే రేప్ చేస్తారు అంటాడు, హిందూ దేవతలను తిట్టిండు, హిందూ దేవతలు రేప్ అయ్యారని చెప్పి ఎట్లా పడితే అలా మాట్లాడతాడు. అంటే హిందువులకి ఏ ప్రాబ్లం లేదు, అంటే ఫాలో అయ్యేది కూడా హిందువులే కదా. ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, అందులో నుంచి ఆయనకున్న ఒక 15 లక్షల 20 లక్షల సబ్స్క్రైబర్స్లో నుంచి 1 లక్ష మంది బయటకు వచ్చారు అంతే. మిగిలిన వాళ్ళు ఎందుకు రావట్లేదు? మిమ్మల్ని మీ దేవీ దేవతలు తిట్టితే మీకు కోపం రాలేదు. ఈ దేశం భారతదేశం మొత్తం రేపులే జరుగుతాయి. భారతదేశం మొత్తంలో రేపొద్దున నాకు పిల్లలు పుడితే అక్కడ నా కూతురిని నేను ఎలా సేఫ్గా ఉంచాలి, నేను దేశానికే రాను, నేను బయటే తిరుగుతా, దేశం బయట ఉంటా, కానీ ఈ దేశంలో వచ్చే వ్యూస్ని తీసుకుంటా, ఈ దేశం నుంచి వచ్చే డబ్బులు తీసుకుంటా, కానీ ఈ దేశంలో నేను ఉండను అని చెప్పేసి అంత ఓపెన్గా చెప్తున్నాడు. అంటే హిందూ దేవతలు తిడతాడు, హిందుత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళు రేపులు చేస్తారని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు. అలాగే సీతమ్మ వారిని, అలాగే ద్రౌపదిని, వీళ్ళని రేప్ జరిగిందని చెప్పి హిందువులే మొత్తం చేస్తున్నారు అని చెప్పేసి ఓపెన్గా ఇంత ప్రోపగండా చేస్తున్నాడు. అయినా మనం హిందువులు ఫాలో అవ్వాలి అతన్ని. ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆయన ట్రావెలింగ్ కంటెంట్లో ఏం మాట్లాడుతున్నాడు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నారు, ఎవరితో ట్రావెల్ చేస్తున్నాడు? అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలి, ఒక కంట్రీ వెళ్ళాలి, అక్కడ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ అమ్మాయితో న్యూ డ్రెస్, ఆఫ్ డ్రెస్ లేపించాలి, తిప్పాలి, తిరగాలి, అది అందరికీ చూపించాలి, తన ఫాలోయింగ్ కానీ తన ఇన్కమ్ని కానీ పెంచుకోవాలి. అదే కదా వాడు చేస్తుంది. వాడు ఓపెన్గా ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, సీతమ్మ వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఆ దేశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, హిందువులే రేపులు చేస్తున్నారు అంటాడు. వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంకా వాడిని 1 లక్ష మందే బయటకు వచ్చి 1 లక్ష మందే వాడిని అన్ఫాలో చేసి ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అసలు మిగిలిన వాళ్ళకి వాడిని ఎందుకు ఫాలో అవుతున్నారో కూడా తెలుసా? కనీసం ఒక అమ్మాయి రైట్స్ గురించి మాట్లాడాలంటే వాడు ఎంత వల్గర్గా చూపించాడు నిన్న. అంటే అంత దౌర్భాగ్యుని, అంత వరస్ట్ ఫెలోని ఇంకా మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే వాడికంటే నీచమైన మనస్తత్వం ఉందా ఫాలో అయ్యే వాళ్ళందరికీ? వాడిని అన్ఫాలో చేయండి. ఇలాంటి వాళ్ళని అలా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. నోరు జారరు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వీళ్ళు వింటున్నారు, నేను ఏం మాట్లాడినా వీళ్ళు చూస్తారని వాడికి అహంకారం పెరిగి బలుపు ఎక్కువ అయ్యి వాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికి బలుపు తగ్గాలి అంటే వాడికి రెవెన్యూ ఆగాలి, వాడు ఇండియా రావాలి అంటే వాడి రెవెన్యూ ఆగాలి. వాడు ఇండియాకు వచ్చి మళ్ళీ ఇదే దేశంలో బతకాలి, ఇదే దేశంలో ఎవరినైతే తిట్టాడో, ఏ దేశాన్ని అయితే దూషించాడో ఆ దేశంలోనే కుక్కలాగా బతకాలి. అలా బతకాలి అంటే వాడిని అన్ఫాలో చేయండి, వాడి రెవెన్యూ ఆగిపోవాలి. వాడి రెవెన్యూ ఆగాలంటే వాడి వీడియోలు చూడొద్దు, వాడిని సబ్స్క్రైబ్ చేయొద్దు. చేసుంటే మీరు
వాడిని అది అన్ఫాలో చేయండి, ఇన్స్టాలో అన్ఫాలో చేయండి, ఫేస్బుక్లో అన్ఫాలో చేయండి. వాడిని ఫాలో అవ్వద్దు అసలు. వాడిని అలా అవుతున్నారు కాబట్టి వాడికి ఇండియా నుంచి వచ్చి రెవెన్యూ తీసుకుంటాడు, ఇండియా వచ్చే యూస్ తీసుకుంటాడు. హిందువులను చూసి హిందువులు అప్రిషియేట్ చేస్తే ఎంజాయ్ చేస్తాడు, కానీ హిందూ దేవతల్ని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. పైపెచ్చు మళ్ళీ ఇస్లాంని హిందువులు మాత్రమే రేపులు చేస్తున్నారు, క్రిస్టియానిటీలో ఇది లేదని చెప్పి వాడి మతాన్ని వాడు ప్రమోట్ చేసుకుంటాడు. వాడు క్రిస్టియన్ అవ్వచ్చు, వాడు ప్రార్థన వాడు చేసుకోవచ్చు కదా, కానీ హిందుత్వాన్ని హిందూ దేవుల గురించి మాట్లాడే రైట్ వాడు ఎవరికి ఇచ్చిండు? మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ కావాలి, కానీ దేశంలో మాత్రం ఉండడంట. రేపు నా కూతురు పుడితే ఈ దేశంలో రేపు జరిగితే దానికి ఎవరు బాధ్యులు అంటాడు? అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఈ దేశంలోనే ఉంటున్నారు కదా, వాళ్ళని రేపులు చేస్తున్నారు అందరూ. అరే ఈ దేశంలో ఉండు, ఈ దేశాన్ని దూషిస్తూ, ఈ దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే అన్నీ నేర్చుకొని ఇప్పుడేదో నాకు డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి దేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అలానే ఎన్నో కోట్ల మంది పూజించే దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వీడికి మళ్ళీ ఇంకా ఫాలో అవుతున్నారు. చాలామంది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఏమైంది? వాడు ఒక 10 లక్షల మంది నుంచి అందులో 1 లక్ష మంది బయటకు వచ్చారు అంతే, మిగిలిన 9 లక్షల మంది రాలేదు కదా. ఎప్పుడైతే వాడిని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 0 అవుతారో అప్పుడే వాడికి సిగ్గు బుద్ధి వచ్చి నోరు అదుపులో ఉంటుంది. వాడు నేను ఏం మాట్లాడినా చూడరు. నేను కూడా లిమిట్స్లోనే మాట్లాడాలి. నేను మాట్లాడింది కూడా పక్కన వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, పక్కన వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. నేను నా దేవుని ఎలా పూజిస్తానో పక్కన వాళ్ళు వాళ్ళ దేవుని కూడా అలానే పూజించుకున్నారు కాబట్టి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడొద్దు అని నా కొడుకు బుద్ధి వస్తుంది. అంతే తప్పితే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఒక 10 లక్షల్లో 1 లక్ష మంది అన్ఫాలో చేశారు అంటే 1 లక్ష మందే చేశారు, మిగిలిన 9 లక్షల మంది చేయలేదు. ఎందుకు? మీరు మీ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు అన్ఫాలో చేయరు. మీ దేశాన్ని తిడితే అన్ఫాలో చేయరు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ రేపులే చేస్తారు, హిందువులందరూ రేపులే చేస్తారన్న వాడిని అన్ఫాలో చేయరు. వాడు ఇంతకంటే ఒక మనిషి ఇంతకంటే దారుణమైన పదాలు ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడతారా? మాట్లాడు. అయినా సరే వాడిని మనం చూస్తున్నాము, వాడిని మనం ఎంటర్టైన్ చేస్తున్నాము, వాడికి మన రెవెన్యూ ఇస్తున్నాము. ఇండియా నుంచి వచ్చే రెవెన్యూనే ఎక్కువ, ఇండియా నుంచి చూసే వాళ్ళే ఎక్కువ. మీరు ఎప్పుడైతే చూస్తూ వాడి వీడియోలు చూస్తున్నారో వాడికి రెవెన్యూ పెరుగుతుందో వాడికి అహంకారము, బలుపు, పొగరు పెరుగుతుంది. వాడికి ఎప్పుడైతే రెవెన్యూ తగ్గుతుందో, ఎప్పుడైతే వ్యూస్ పోతాయో, ఎప్పుడైతే మీరు అందరిని అన్ఫాలో చేసి వాడి అకౌంట్కి రిపోర్ట్ చేస్తారో అప్పుడే వాడికి డబ్బులు తగ్గుతాయి, బలుపు తగ్గుతుంది. వాడు ఇండియా వస్తాడు. ఇండియా వచ్చి ఇక్కడే బతకాలి. వాడు ఇక్కడే బతికితేనే వాడికి బలుపు తగ్గుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తింటూ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, కానీ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ రేపిస్టులు, హిందువులందరూ రేపిస్టులు. సీతమ్మ వారికి రేపు జరిగింది, ద్రౌపది రేపు జరిగింది, అలాగే హిందువులు మొత్తాన్ని రేపిస్టులు అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికి ఆ బలుపు తగ్గాలి అంటే మాత్రం వాడిని ఒక్కళ్ళు కూడా ఫాలో చేయకూడదు. అందరూ అన్ఫాలో చేయాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి. వాడికి రెవెన్యూ రాకూడదు. అప్పుడే మాత్రమే వాడి బలుపు తగ్గుతుంది, వాడి పొగరు తగ్గుతుంది.